ఇవన్నీ తప్పులు కనిపిస్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దానికి మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ రుత్విక్ మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం డిబేట్లోకి వెళ్ళే ముందు. రుత్విక్, గుడ్ ఈవినింగ్. యా రుత్విక్, ఏంటి అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? 50 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తూ ఉంది. వారికి అందుతున్న చికిత్స ఎలా ఉంది? అలాగే ఈ తప్పిదానికి సంబంధించి పెద్ద ఎత్తున అంటే విమర్శలు కూడా వస్తున్నాయి కదా, ఏంటి ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తున్నారు? మొత్తంగా దీనికి సంబంధించి ఏంటి డీటెయిల్స్? ఎస్ నవీన్, నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్లీ ఇదే సమయానికి ఇక్కడ మనం ఉన్న ఈ ప్రాంతం మొత్తం కూడా అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం మనం విధాన సౌధ హైకోర్టు ఈ ప్రాంతంలోనే ఉన్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా క్రౌడ్ నిన్న ఇదే సమయానికి పూర్తిగా కూడా నిండిపోయిన పరిస్థితి. నిన్న ఈ సమయం నుంచి కూడా 4:30 గంటల నుంచి కూడా ఈ తోపులాట ఘటనలు అనేది చోటు చేసుకుంటూ వచ్చాయి. ఒకసారిగా కూడా 5 గంటల సమయంలో ఈ టీం అనేది విధాన సౌధ వద్దకు చేరుకునే సమయంలోనే ఎక్కువగా కూడా ఈ తోపులాట అనేది జరిగింది. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 35,000 మాత్రమే. 35,000 నుంచి మరొక 2,000 మంది 3,000 మందిని అలో చేసినా కూడా 40,000 కంటే ఎక్కువ ఉండే ప్రసక్తే లేదు అక్కడ. సో ఈ పరిస్థితుల్లో అక్కడ 3 లక్షల మంది వరకు కూడా ఈ విధాన సౌధ, చిన్నస్వామి స్టేడియం ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వచ్చేసరి ఈ రావడంతోనే ఒకసారిగా కూడా పరిస్థితులు అదుపు తప్పాయి. కేవలం 1000 మంది మాత్రమే పోలీసులు ఈ ప్రాంతంలో బందోబస్తు నిర్వహించారు. ఇదే విషయం కొద్దిసేపటి క్రితం కర్ణాటక హైకోర్టులో విచారణ చేపట్టగా కూడా పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు ఈ మొత్తం ఎంతమంది బందోబస్తు ఉన్నారనే వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ ఘటనలో 11 మంది చనిపోగా చనిపోయిన వారిని, ఆ సమయంలో పడిపోయిన వారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళే పరిస్థితులు కూడా లేకపోయాయి. ఇక్కడ సరైన అంబులెన్సులు లేకపోవడం, అంబులెన్స్లు ఎక్కడో ఉండడం, వాటిని ఈ క్రౌడ్లో ఈ రోడ్డు మీద నిలిచి ఉన్న జనాల మధ్య నుంచి లోపలికి తీసుకురాలేకపోవడం, స్పృహ తప్పి పడిపోయి ఊపిరాడక పడిపోయిన వాళ్ళని సరైన సమయంలో తీసుకుపోలేకపోవడం, ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సో మొత్తంగా కూడా చాలామంది అదే ప్రాంతంలో చనిపోగా కొంతమంది హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు అంబులెన్స్లో చనిపోవడం కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఓవరాల్గా కూడా 11 మంది చనిపోగా 50 మందికి పైగా కూడా గాయాలపాలై హాస్పిటల్లో చేరారు. ప్రభుత్వం ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం కారణంగానే పెద్ద ఎత్తున అక్కడికి క్రౌడ్, అంతమంది అభిమానులు వచ్చారు అనేది కనిపిస్తూ ఉంది కదా. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ క్లియర్గా 35 లేదా 40,000 లోపు సామర్థ్యం కలిగిన ఆ స్టేడియంలోకి గతంలో మ్యాచ్లు జరిగే సందర్భంలో ఎలాగైతే టికెట్స్ అమ్ముతారో అలానే ఫ్రీ పాసులు జారీ చేసినా వారికి మాత్రమే అనుమతి ఉంటుందని ఒక స్టేట్మెంట్ ఇస్తే మిగతా వారు రావడానికి అవకాశం ఉండదు. కానీ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం, పెద్ద ఎత్తున 3 లక్షలకు పైగా అక్కడికి అభిమానులు రావడం, ఈ తొక్కిసలాట జరగడం, ఇవన్నీ జరిగాయి కదా. ఎస్, ఇది మనం చూస్తే ఖచ్చితంగా మ్యాచ్లు అనేది ప్రతిసారి కూడా మ్యాచ్లు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంటాయి. ఇక్కడ కూడా అభిమానులు పెద్ద ఎత్తున వస్తుంటారు. కాకపోతే ఆ మ్యాచ్లు నిర్వహించే సమయంలో స్టేడియం నిర్వాహకులు ఏదైతే టికెట్లు విక్రయిస్తారు, టికెట్లు విక్రయించడం ద్వారా పరిమిత సంఖ్యలో వస్తారు. ఆ సందర్భాల్లో కూడా ఒక 10,000 నుంచి 20,000 మంది టికెట్ల కోసం ప్రయత్నిస్తూ కూడా స్టేడియం చుట్టూ ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ క్రౌడ్ని పోలీసు కూడా మేనేజ్ చేసే విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది ఓపెన్గా కూడా మనం చెప్పుకోవాలంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి పాసులు పెట్టలేరు. సో ఇది మొత్తం కూడా ఒక అవగాహన లేకుండా జరిగిన కార్యక్రమం, తప్పిదం. ఏదైతే ఆర్సీబీ విన్ అయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఒకవేళ ఈ కార్యక్రమానికి టైం తీసుకొని పకడ్బందీగా ఏర్పాటు చేస్తుంటే కూడా ఇలాంటి ఘటన జరగకపోకుండా ఉండేది. కానీ ఇది ఆర్సీబీ గెలిచిన కొన్ని గంటల సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం, వెంటనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, వాళ్ళు అక్కడి నుంచి అహ్మదాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకి రావడం, ఇదంతా కూడా ఒక ఉత్సాహమైన వాతావరణం నెలకొంది. ఏదైతే ఆర్సీబీ గెలిచిందన్న సందర్భంలో అప్పటి నుంచి ఆ క్షణం నుంచి కూడా బెంగళూరులో గతంలో ఎన్నడూ లేనంతగా కూడా దీపావళి సమయంలో కూడా కనిపించని విధంగా కూడా ఇక్కడంతా కూడా క్రాకర్స్ పెట్టడం, రహదారుల మీదకి పెద్ద ఎత్తున వచ్చి సంబరాలు చేసుకున్నారు. అప్పుడే ఒక అంచనా వేసి ఉండాలి. అదే రోజు రాత్రి 1:30 గంటల సమయంలో ఏ కార్యక్రమం జరిగినా ఎంజీ రోడ్డు కానీ బ్రిగేడ్ రోడ్డు వంటి ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. సో ఆ ప్రాంతంలో కూడా అదే రోజు రాత్రి 1:30 గంట 2 గంటల ప్రాంతంలో పోలీసులు లాఠీ చార్జ్ చేసి తరిమారు. సో ఆ సందర్భంలోనే ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చి ఉండాలి. ఇది మామూలు
మామూలుగా కూడా ఏదైనా ఒక రాజకీయ పార్టీ కానీ ఇంకేదైనా సభలు నిర్వహిస్తే కొంతమంది మాత్రమే ఒక పర్సంటేజ్ మాత్రమే వస్తుంది. కానీ ఈ మ్యాచ్ అనేది ప్రతి ఒక్కరూ ఫ్యాన్గా ఉంటారు. ఇది కుల మతాలకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కరూ ఆతృత అనేది కనబరుస్తుంటారు. ఈ సమయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాల్సింది. సో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులో చూస్తే మనకు 1,40,00,000 మంది ఉంటారు బెంగళూరులో జనాభా మాత్రం. దీంట్లో ఒక 2% వస్తే మనం ఏం చేయగలము, ఇక్కడ కంట్రోల్ చేయగలమా అని ప్రభుత్వం ఒక ప్రశ్న వేసుకుంటే ఇంతటి ఘోర తప్పిదం జరిగేది కాదు. అయినా కూడా ఈ ఘటన జరుగుతుండగా ఒకసారి టీం మొత్తం హోటల్ నుంచి స్టార్ట్ అవ్వక ముందే 7 తోపులాటలు జరుగుతున్నాయి, తొక్కిసలాటలు జరుగుతున్నాయి అనేది వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కూడా టీంని ఇక్కడికి రాకుండా నిలిపివేస్తున్నా, టీం రాదని ఒక స్టేట్మెంట్ పాస్ చేయకున్నా కూడా ఇదంతా కూడా జరిగి ఉండేది కాదనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాజకీయంగా కూడా ఒక దుమారం రేగుతుంది. ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీలో అంటే బీజేపీ హయాంలో కుంభమేళాలో జరిగిన ఘటనను ప్రస్తావించడం, ఇవన్నీ కూడా ఒక రకమైన రాజకీయ వాతావరణం కూడా నెలకొంది. కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో కూడా ఈ విచారణ అనేది ముగిసింది. ఇది సుమోటోగా కేసు నమోదు చేసి